ఇది జగన్మోహన్ రెడ్డి గారు కూడా వర్తిస్తుంది కదా, ఎందుకంటే ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో ఎంపీగా పనిచేశారు, మరి ఆయన కూడా వర్తిస్తుంది కదా. 100% జగన్కు కూడా గుర్తింపు ఇచ్చిందని కాంగ్రెస్ లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఈ సమాజానికి తెలియదు. పార్లమెంట్ సభ్యుడు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఎవరినైనా అది నన్నా లేదా గతించిన రాజశేఖర రెడ్డినా, నేడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి, ఇవాళ షర్మిలమ్మ గారు కూడా కాంగ్రెస్ నాయకత్వం వచ్చిన తర్వాత బలమైన నాయకత్వం కాంగ్రెస్ పార్టీ దొరికింది. ఆవిడ కూడా ఈ కాంగ్రెస్ ఆలోచన విధానంతో చాలా స్పష్టంగా చాలా థియరిటికల్గా చెప్తా ఉంది. గతంలో నాకు కొన్ని అపోహలు ఉన్నాయి, ఆ అపోహలు తీరిపోయినాయి. అంటే మీకు మొదటి నుంచి అలాంటి అపోహలు ఏమి లేవన్నమాట? మొదటి నుంచి కూడా లేవు. నేను వ్యక్తుల కోసం చూడట్లా, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల కోసం చూస్తా ఉన్నాను. ఆ సిద్ధాంతాలు ఉంటేనే నేను బలంగా నమ్ముతా. ఈరోజు కూడా ఈ దేశంలో ఉన్నటువంటి కులాలు, ఈ దేశంలో ఉన్నటువంటి మతాలు, ఈ దేశంలో ఉన్నటువంటి జాతులు, ఈ దేశంలో ఉన్నన్ని భాషలు ప్రతి 50-60 కిలోమీటర్లకి భాషా వ్యాస మారుతూ ఉంటుంది ఈ దేశం. ఈ అన్నిటి కూడా నడుపుతుందంటే అది భారత ప్రజాస్వామ్య గొప్పతనం. ఆ ప్రజాస్వామ్యాన్ని కాపాడింది సుదీర్ఘకాలం పాటు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ గొప్పతనం. ఇవాళ గడిచిన 10 సంవత్సరాలు మీరు చూడండి, కొన్ని సామాజిక వర్గాలు, కొన్ని మతాలు బిక్కుమని భయపడతా ఉన్నాయి. సమాజంలో మార్కెట్కి వెళ్ళి ఇంటికి వస్తామో లేదో తెలియదు, చక్కగా వెళ్ళి దేవాలయాలకు వెళ్ళి పూజలు చేసుకొని ఇంటికి వస్తామో తెలియదు, చక్కగా వెళ్ళి మసీదుకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటామో లేదు, చర్చికి వెళ్ళి ప్రార్థన చేసుకొని వస్తామని నమ్మకం లేనటువంటి ఒక భయానక వాతావరణం ఈ గడిచిన 10 సంవత్సరాలు మీరు చూసే ఉంటారు.